దేవుని స్తోత్రములు. మరోసారి ఈ ఉదయకాల వేళలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకు దేవుని స్తుతిద్దాం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనము. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా యోర్దాను నదిలో 7 మార్లు మునగా అతని దేహము పసిపిల్ల దేహం వల్లే అతడు శుద్ధుడయ్యాడు. దైవజనుడు చెప్పినట్లుగా అతడు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగినప్పుడు పసిపిల్ల దేహంలాగా శుద్ధుడైపోయినాడు. ఎవరైతే చూస్తే 2వ రాజుల గ్రంథం మనం 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే సిరియా రాజైన సైన్యాధిపతి నయమాను. ఈ నయమాను సిరియా సైన్యానికి మరి చూస్తే సైన్యాధిపతిగా పరాక్రమ కలిగినటువంటి వాడుగా, పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వాడుగా, చాలా బలవంతుడిగా ఉన్నాడు. ఇటువంటి వాడికి కుష్టి రోగం అనేది ఒక రోగం అతనికి ఉంది. చూడండి, బయట ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఈ రోజున బయట చక్కగా కనపడుతూ ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, మంచివాడిగా పిలువబడచ్చు, కానీ లోపల కుటుంబంలో ఉన్న సమస్యల వల్ల కొంతమంది కృంగిపోతూ ఉంటారు. అనారోగ్యాల వల్ల కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటారు. ఈ కుష్టి అనేది చాలా భయంకరమైంది. ఇది ఎముకలు తినేస్తుంది. అలాగే శరీరంలో మరి ఆ యొక్క రసిగారితము, ఆ యొక్క దుర్వాసన కొడుతుంది. ఇటువంటి యొక్క శరీరము, ఇటువంటి యొక్క బలహీనత అతను ఉండటం వల్ల, అనారోగ్యం ఉండటం వల్ల చాలా అతడు కృంగిపోతున్నాడు. చూడండి, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎంతో బలవంతుడు, సైన్యాధిపతిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ లోపల తన యొక్క శరీరము చూసుకున్నప్పుడల్లా చాలా బాధపడుతున్నాడు. ఈరోజు చాలా ఈ పరిస్థితులు ఎలా ఉండే ఈరోజు చూస్తే బయటికి బాగానే కనిపిస్తున్నావు, లోపల నీకున్న సమస్య నిన్ను కృంగజేస్తుందా? నీకున్న అనారోగ్యం నిన్ను మరి కృంగజేస్తుందా? నెమ్మది లేకుండా చేస్తుందా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ యొక్క సిరియా సైన్యాధిపతిగా ఉన్నట్టు ఇజ్రాయెల్ మధ్యకి వెళ్ళి దండులుగా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ మీద వారి యుద్ధం చేసినప్పుడల్లా కొంతమంది వాళ్ళు బానిసలుగా తెచ్చేవాళ్ళు. అలాగే ఒక ఇజ్రాయెల్ యొక్క దేశానికి వెళ్ళినప్పుడు ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారు. ఆ ఇంట్లో 10 మనిషిగా పెట్టుకున్నారు, దాసరాలుగా ఉంది. ఆ పిల్ల ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క అందరి సంగతులు తెలుస్తూ ఉంటాయి. ఇంట్లో పని వాళ్ళకి ఇంటి యజమానురాలు పరిస్థితులని తెలుస్తూ ఉంటాయి. అప్పుడు ఈ చిన్నది సలహా ఇస్తుంది. ఏమని సలహా ఇస్తుంది? అయ్యా, నా యొక్క యజమానుడు షోమ్రోన్కి వెళ్తే అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే నా యొక్క యజమానుడు బాగుపడతాడని. చూడండి, చిన్నది ఎంత చక్కటి సాక్ష్యాన్ని ఇస్తా ఉందో చూడండి. ఈ రోజున ఎంతోమంది అనేక సమస్యల చేత, అనేకమైనటువంటి పాపముల చేత బంధించబడినటువంటి వారుగా, బలహీనులుగా ఉన్నారు. చాలామంది సతమతం అవుతున్నారు. నీ చుట్టూ ఎంతోమంది ఉండాలి. మరి నువ్వు ప్రభువుని ఎరిగిన నువ్వు ఇతరులకి, ఆ వ్యక్తులకు, నశించిపోతున్నటువంటి వారికి, అలాగే బలహీనులకు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి దేవుని గురించి చెప్పగలుగుతున్నావా? ఆ చిన్నది చూడండి, నా ఇంట్లో పనిచేసే పిల్ల ఆ యజమానికి వెళ్ళి చెప్పింది, ఆ యజమానురాలు చెప్పింది, ఇదిగో నా యొక్క యజమానుడు షోమ్రానికి వెళ్తే బాగుపడిపోతాడని. ఆ చిన్నదాని యొక్క మాటలు ఎలా నమ్మగలిగినారు? ఆమె యొక్క ఆ చిన్నది ఎంత విశ్వాసం కలిగి, ఎంత నమ్మకత్వం కలిగి ఉందో ఆమెను చూసినప్పుడు ఆ మాటలు నమ్మినారు. అలాగే షోమ్రానికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆ దైవజనుడు అన్నాడు, నూనెసి ప్రార్థన చేస్తాడు అనుకున్నాడు. కానీ ఈ యొక్క నయమాను అతను యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. మా దేశంలో చాలా నదులు లేవు అనుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ పనోడు అన్నాడు, అయ్యా, వేరే విషయాలు ఏం అడగలేదు కదా, వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నాడు, అంతే కదా అన్నాడు. అలా వచ్చి యోర్దాను నదిలో 7 సార్లు మునిగిన తర్వాత 7వసారి పసిపిల్ల దేహంలాగా అతని యొక్క శరీరం అంతా కూడా స్వస్థపడిపోయింది. దైవజనుడు చెప్పిన మాట విన్నాడు. ఈరోజు నా దేవుని వాక్యాన్ని వింటే నువ్వు బాగుపడతావు. నీ జీవితంలో నువ్వు అనుకున్నట్లుగా జరగాలని ఆశించువాకు. దేవుడు ఏ విధంగా నడవమన్నాడు, ఆయన వాక్యాన్ని అనుసరిస్తే నీ కుటుంబం బాగుపడింది, నీ బిడ్డలు బాగుపడతారు, నీ జీవితం బాగుపడుతుంది. నీ అనారోగ్యం నుంచి నువ్వు బయటకు వస్తావు. నీకున్న ప్రతి బలహీనత దేవుడు బయటకు తీసుకొస్తాడు. ఒక పసిపిల్లల దేహం లాగా అయిపోయిందంటే చూడండి, చిన్న పసిపిల్లలు ఎంత మృదువుగా ఉంటాయి ఆ శరీరాలు ఉంటే చూడండి. అంత చక్కటి యొక్క శరీరాన్ని, స్వస్థతను దేవుడు అనుగ్రహించాడంటే మన దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడు. ఎటువంటి బలహీనతో, ఎటువంటి యొక్క అనారోగ్యంతో ఉన్నావో నాకే తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట వింటే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఆయన వాక్యం మీద విశ్వాసించు, ఆయన స్వస్థపరుస్తాడు, నేను బాగు చేస్తాడు.
నీకు మంచి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి నయమాను బాగుపడి తన దేశానికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చినాడు. కాబట్టి ఈ రోజున ప్రభు మాట వింటే నీవు నీ కుటుంబం బాగుపడుతుంది, నువ్వు మేల్పోతావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం విన్నాను, నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన ప్రభు నేను దీవిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవాన్ని కొన్నాళ్ళు ఈ వాక్యం విన్నా ప్రతి ఒక్కరి కొరికే ప్రార్థిస్తున్నాం. నయమాను ఏ విధంగా దైవజనులు చెప్పినట్లు లోబడినాడో విన్నాడో దాని ప్రకారం వెళ్ళి మరి 7 సార్లు మొదలుమంటే 7 సార్లు ఆ యోర్దాన్లో మునిగి లేచినప్పుడు ఎలాగా అతడు శుద్ధుడైపోయినాడో ఒక పసిపిల్ల దేహంలాగా బాగుపడిపోయినాడు. నిజంగా నీ కార్యాలు ఎంతో గొప్పవి నాయన, ఎంత ఆశ్చర్యకరమైనవి, ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు నా నాయన. ఈ రోజున ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో మీరు కార్యాలు జరిగించండి. కుటుంబంలో సమస్యల నుంచి విడిపించండి, అలాగే అనారోగ్యాల నుంచి విడిపించండి ఆయన, ఆర్థికమైన పరిస్థితి నుంచి విడిపించండి. వారి వ్యాపారాల్లో మీరు సహాయం చేయండి, వారి చేతి పనుల్లో మీరు సహాయం చేయండి. వారి యొక్క యవన కాలంలో, యవన జీవితంలో వారికి తోడుగా ఉండండి. వారి స్టడీ విషయంలో సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయండి. అన్ని విధాలుగా మీ సహాయం, మీ దీవెన, మీ ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.